నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సినిమాలు రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదు. సినిమాలు రాజకీయాలు బోత్ ఆర్ నాట్ సేమ్. సినిమా అంటే కల్పితం, మొత్తం డూబే. రాజకీయాల్లో కల్పితాలుండవు. రాజకీయం అంటే నిజం మాత్రమే. సినిమాలో ఒక డైలాగ్ తప్పు చెప్పారనుకోండి, టేకుల మీద టేకులు ఎన్ని టేకులైనా తీసుకోవచ్చు. డాన్స్ స్టెప్ ఏమైనా తప్పుగా వచ్చిందనుకోండి, ఎన్ని టేకులైనా తీసుకోవచ్చు. ఫైట్లు ఏదైనా రీటేక్లు ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ రాజకీయాలు అలా కుదరదు. ప్రతి అడుగు కూడా ఇంపార్టెంటే, ప్రతి మాట కూడా ఇంపార్టెంటే. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాజకీయాల్లో సినిమాలో ఉన్నట్లు రీటేకులు ఉండవు. మొత్తం నిజమే ఉంటుంది, సింగిల్ టేక్ మాత్రమే ఉంటుంది. అది తెలియని వాళ్ళు చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి బొక్కబోర్లా పడిన సందర్భాలు, పార్టీలు పెట్టి ఆ తర్వాత వేరే పార్టీలో విలీనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి కమల్ హాసన్ గారు ఇప్పుడు డిఎంకే తరపున రాజ్యసభకు కూడా వెళ్ళారు. సో చాలామంది ఉన్నారు, ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు తరం పోల్చుకుంటే గతంలో అందరూ కూడా ఎంజీఆర్లు కాలేరు, అందరూ కూడా ఎన్టీఆర్లు కాలేరు. ఆ తరంలో కాబట్టి నడిచింది. సినిమాల నుంచి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యి ఇప్పుడు దైవాంశ సంభూతులుగా కొలవబడుతూ ఉన్నారు. సో ఈ తరంలో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజకీయ పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎవరు కూడా ఈ పార్టీ ఎక్కువ కాలం ఉండదనుకున్నారు. 2019లో ఆయన ఘోరంగా ఓడిపోయాక అసలు ఈ పార్టీ క్లోజ్ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా టార్గెట్ చేశారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, కుటుంబాన్ని టార్గెట్ చేశారు, వ్యక్తిత్వ హరణం చేశారు. బహుశా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఒక హీరో ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు. ఆయన్ని ఘోరాతి ఘోరంగా అవమానించినంతగా ఎవరిని కూడా అవమానించలేదు. బట్ ఆయన ఇవన్నీ తట్టుకున్నారు, నిలబడ్డారు, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఏదో పార్టీ పెట్టేశాం, ఆవేశంలో వచ్చేసాం, ఇప్పుడు గెలిస్తే నిల్చుందాం, ఓడిపోతే దుకాణం మూసేద్దాం, ఇలా అనుకునే వాళ్ళు రాకూడదు. ఈ రోజుల్లో ఖచ్చితంగా రాకూడదు. అలా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పార్టీ మూసేసి ఉంటే ఆయన నైతికత, ఆయన నిబద్ధత తొంగలో పడిపోయాయి. బట్ ఆయన నిలబడ్డారు, కలబడ్డారు, గెలిచారు. సో అదే కోవలో విజయ్ పార్టీ పెట్టారు తమిళనాడులో, టీవీకే పార్టీ విజయ్. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎంత స్టార్డమ్ ఉందో, ఇమేజ్ ఉందో, అభిమానులు ఉన్నారో, ఫ్యాన్ బేస్ ఉందో, తమిళనాడులో కూడా ఇప్పుడు ఎంజీఆర్ గారు, ఆ తర్వాత కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారి తర్వాత అంతటి అభిమానులను అయితే ఖచ్చితంగా విజయ్ సంపాదించుకున్నారు. సో ఆ అభిమానంతో ఆయన టీవీకే పార్టీ పెట్టారు. ఈ ఏడాదిలోనే ఏప్రిల్లోనో మేలోనో అక్కడ తమిళనాడులో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మేము అధికారాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని విజయ్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్ అయితే పొత్తు కోసం అటు అన్నాడీఎంకే కానీ ఇటు డిఎంకే కానీ వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. బట్ నేను సింగిల్గానే పోటీ చేస్తానని విజయ్ అంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టారో, ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారో, సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారో, విజయ్ని ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టేశాయి. ఎలక్షన్కి ఎక్కువ దూరం కూడా లేదు, 2-3 నెలలు మాత్రమే టైం ఉంది. ఇలాంటి టైంలో విజయ్కి దెబ్బ మీద దెబ్బ అంటూ పడుతూ ఉంది. సినిమాల్లో మనం ఎన్ని వేషాలైనా వేయొచ్చు, సినిమా నటులుగా ఉన్నప్పుడు ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇదిగో ఈ హీరోయిన్ ఆ హీరోతో ఎఫ్ఐఆర్ ఉంది, ఆ హీరోకి ఈ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంది, ఇలా రకరకాలుగా గాసిప్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం కొంత తెల్ల కాగితంలో ఉండాలి, క్లీన్ పేపర్లో ఉండాలి. ఏమైనా ఉన్నా కూడా సినిమా నటులు అన్నాక అందరికీ ఉంటాయి, వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు ఉంటాయి, వ్యక్తిగత అంశాల్లో వివాదాలు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాటన్నింటినీ కూడా పరిష్కరించుకొని రాజకీయాల్లోకి ప్రజల ముందుకు వచ్చేటప్పుడు ఒక తెల్ల కాగితంగా రావాల్సి ఉంటుంది. అలాగే విజయ్ వచ్చారని అనుకున్నారు, కానీ బట్ విజయ్కి అయితే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. మరి విజయ్ స్వయం కృతాపరాధమా, ఈ సమస్యలను పరిష్కరించుకోలేదా, లేదంటే విజయ్ నిజంగానే ఏమైనా తప్పు చేశాడా విజయ్, లేదంటే విజయ్ని అక్కడి పార్టీలో అన్నాడీఎంకే, డిఎంకే ఇవి టార్గెట్ చేస్తూ ఉన్నాయా, ఆ పార్టీ ప్రభావం చూయించకుండా విజయ్ ఇమేజ్ని ప్రజల్లో డ్యామేజ్ చేసి కుట్రమైన విజయ్ పైన జరుగుతుందా, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఆయన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక ఎదుర్కొన్న ప్రధానమైన అంశాల్లో 3 అంశాలు చెప్తాను. చాలా గట్టిగానే దెబ్బలు తగిలినాయి. మొదటేంటి, ఆయన కరూరులో ఒక సభ పెడితే ఆ తొక్కిసలాట్లో 41 మంది చనిపోయారు. ఆయన అభిమానులు కావచ్చు, అమాయకులు 41 మంది. ఆ 41 మంది చనిపోతే ఆ తర్వాత విజయ్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది.
అంటే పట్టించకుండా వెళ్ళిపోవడం, ఆ తర్వాత 4 రోజుల దాకా స్పందించకపోవడం, ఆ తర్వాత ఏదో వీడియో విడుదల చేయడం, ఇది కోర్టు కూడా ఆక్షేపించింది. అలా వదిలేసి వెళ్ళిపోతారా, చనిపోతే మీదేం పార్టీ, మీరేం నాయకుడు అని కోర్టు కూడా అక్షింతలు వేసింది. ఆ తర్వాత దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయడం, సిబిఐ విచారణ కూడా విజయ్ హాజరు కావడం, ఇదంతా కూడా జరిగింది. సో విజయ్ కెరీర్లో ఆయన పార్టీ పెట్టాక 41 మంది ఏదైతే కరూరు సభలో చనిపోయారో, తప్పు ఎవరిదైనా సరే 41 మంది ప్రాణాలు కోల్పోయినాయి. అంటే ప్రభుత్వం సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడమా, లేదంటే ఆ టీవీకే పార్టీ వాళ్ళు సరైన ఏర్పాట్లు చేయకపోవడమా, దాని మీద నేను కూడా వీడియోలు చేయడం జరిగింది. దేశమంతా కూడా చూశారు అదంతా ఏం జరిగిందో. సో అదొక మచ్చ ఉండిపోయింది. ఆ తర్వాత జననాయకుడు ఆయన సినిమా, ఇదే నా చివరి సినిమా, రాజకీయాలకు వస్తాను అని చెప్పేసి 200 కోట్ల రూపాయల రెమ్యునేషన్ కూడా తీసుకున్నారంటే ఇది భారీ బడ్జెట్ సినిమా. ఆ సినిమా జనవరిలో రిలీజ్ కావాలి. ఇప్పటిదాకా కూడా సినిమా రిలీజ్ కాలేదు. ఏంటంటే సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ సినిమాలో రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఒక 50కి పైగా డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగులన్నీ కట్ చేస్తేనే సినిమాకి మేము సర్టిఫికేట్ ఇస్తాం విడుదల చేసుకోవడానికి అని వాళ్ళు అంటే, ఆ సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఇంకా వీళ్ళు పిటిషన్లు, ప్రభుత్వం తరఫున పిటిషన్లు జరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా సినిమా రిలీజ్ కాలేదు. అది భగవంత్ కేసరి రీమేక్ అని చెప్తా ఉన్నారు. బహుశా పెడితే పెట్టుండొచ్చు కొన్ని సినిమా డైలాగులు, కానీ ఎందుకో ఈ సినిమా విషయంలో కొన్ని కట్స్తో ఇవ్వచ్చు సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్. బట్ ఉద్దేశపూర్వకంగానే ఆ సినిమాని ఏమైనా ఆపేశారేమో మరి. ఆ నిర్మాతలు నష్టపోతూ ఉన్నారు. విజయ్ అభిమానులు ఎప్పుడు వస్తుందా సినిమా, ఇది రాజకీయంగా ఓ 2-3 నెలల్లో వచ్చే ఎన్నికలకి ఇది బూస్టప్ ఉంటుంది అనుకున్నారు. బట్ సినిమా రిలీజ్ కాని పరిస్థితి ఉంది. బహుశా ఎన్నికలు అయ్యేదాకా ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. సో సినిమాకు కూడా సినిమాని ఆపడం ఎందుకు నాకైతే పెద్దగా వ్యక్తిగతంగా నాకైతే నచ్చలేదు. మీకు ఎవరైనా పార్టీనో వ్యక్తినో ఒక నాయకుడిని కించపరిచేలా డైలాగులు ఉంటే వాటి వరకు ఏదో కొన్ని కట్స్ చెప్పొచ్చు, కానీ కంప్లీట్గా 50 డైలాగులు తీసేయాలి, ఇంకా సినిమా ఏముంటుంది అక్కడ? సినిమా మొత్తం కట్ చేసుకుని ఏం చేసుకోవాలి, ట్రైలర్ విడుదల చేయాలి థియేటర్లో ఇక. సో ఈ విషయంలో కూడా విజయ్ ఇబ్బంది పడ్డాడు. ఇది ఒక దెబ్బ పడింది విజయ్కి. ఇప్పుడు మూడోది ఏంటంటే అన్నిటికన్నా కూడా వీటినన్నిటికన్నా కూడా పెద్ద దెబ్బ. ఇదిగో విజయ్కి ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంది అని ఎవడో పేపర్ ఒకటి రాశాడంటే ఓకే, లేదంటే ఒక ఛానల్ నోడు ఏదైనా ఒక వార్త వేసాడంటే ఓకే, లేదంటే బయట రాజకీయ నాయకులు డిస్కషన్ చేస్తూ ఉన్నారు, ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయంటే ఇవి ఓకే. అభిమానులు ఏంటంటే కొట్టిపడేస్తారు, మీరు కావాలనే విజయాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు రాజకీయాలకు వచ్చారు కాబట్టి అని. మనకు కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నాగేంద్రన్ ఏకంగా త్రిషాతో ముడిపెట్టి, నువ్వు ప్రజల్లో తిరగట్లేదు, నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు ప్రజా సమస్యలు తెలియాలంటే ముందు త్రిష ఇంట్లోంచి బయటికి రా అని త్రిషకి విజయ్కి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సినిమా ఇండస్ట్రీ సీరియస్గానే రెస్పాండ్ అయింది. దానికి ఆయన నాగేంద్రన్ తర్వాత క్షమాపణలు చెప్పారు. త్రిష కూడా రెస్పాండ్ అయ్యారు. విజయ్ కూడా సభలో ఈ వ్యాఖ్యల తర్వాత ఒక సభలో కన్నీటి పర్యంతమయ్యాడు. మీరు రాజకీయాల్ని వ్యక్తిగత అంశాలని ముడిపెట్టకండి, మీరు నా అభిమానుల నుంచి నన్ను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అని కూడా కంటతడి పెట్టుకున్నాడు ఈ విషయంలో. సో ఆ వివాదం ముగిసిపోయినప్పుడు ఇప్పుడు విజయ్ భార్య సంగీత ఆవిడ చెంగల్పట్టు కోర్టులో ఏప్రిల్ 24 ఈ నెల 24వ తేదీన ఫిబ్రవరి విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఇది హైలైట్. తమిళ రాజకీయాల్లో ఇది పెను సంచలనం. విజయ్ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించే అవకాశం ఉంది. ప్రత్యర్థులకి విజయ్ భార్య సంగీత ఒక పెద్ద వజ్రాయుధాన్ని ఇచ్చారు విజయ్ని టార్గెట్ చేయడానికి. సరే, విడాకులంటే ఎవరి వైవాహిక జీవితం వాళ్ళది. చాలామంది నటులు, రాజకీయ పార్టీల నాయకులు కోర్టులకు వెళ్ళారు, విడాకులు తీసుకున్నారు, ఇంకో పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. అది వాళ్ళ వ్యక్తిగత అంశం, దాన్ని ఎవ్వరూ కూడా కాదనరు. అదేమీ నేరం కాదు, ఘోరం కాదు. విడాకులు తీసుకోవడం నచ్చలేదు, కలిసి ఉండాలనుకో లేదు, వాళ్ళకి విడిపోతూ ఉన్నారు, ఎవరి జీవితాలు వాళ్ళవి విడిపోతారు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఆవిడ విడాకుల పిటిషన్లో పేర్కొన్న అంశాలు మాత్రం ఇక్కడ హైలైట్ అవుతూ ఉన్నాయి. అది విజయ్కి ఇబ్బందిగా మారింది. ఏంటంటే విజయ్కి ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉంది. ఇది 2021లోనే బయటపడింది. నేనప్పుడు విజయ్ని నిలదీశాను. నిలదీస్తే విజయ్ ఒప్పుకున్నాడు సంబంధం ఉన్నట్టుగా. లేదు నేను మారతాను, ఆ నటిని దూరం పెడతాను అని నాకు హామీ ఇచ్చాడు. పెద్దల సమక్షంలో కూడా పంచాయతీ జరిగింది. కానీ విజయ్ తన హామీని, తన మాటని నిలబెట్టుకోలేదు. ఆ నటితోనే ఇంకా సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విజయ్కి నైతికత లేదు, నన్ను మానసికంగా చాలా కూడా విజయ్ ఇబ్బంది పెట్టాడు, హింసించాడు. సో నాకు విడాకులు మంజూరు చేయండి అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మరింత విజయ్ ఇబ్బంది పెడితే ఆ నటి ఎవరో కూడా పేరు నేను డైరెక్ట్గా బయట పెడతాను అని కూడా ఆవిడ పిటిషన్లో పేర్కొన్నారు. ఆవిడ కూడా బిలియనీరే, ఆవిడేం తక్కువేం కాదు. అంటే డబ్బు కోసమో ఆస్తుల కోసమో ఆవిడ పిటిషన్ వేసింది అంటానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు శ్రీలంకలో, తమిళనాడులో, యూకేలో ఒక పెద్ద బిలియనీరు. చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు విజయ్ కూడా బాగానే సంపాదించాడు. సో ఆవిడ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఉంటున్న ఇంటిని మాత్రం తనకి ఇవ్వాలి భరణం కిందనే ఏదో ఆ పిటిషన్లో పేర్కొన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇది సంచలనం. ఇప్పుడు ఆ నటి ఎవరు? మొన్న నాగేంద్ర అన్నట్లుగా ఆరోపణ చేసినట్టుగా ఆ నటి త్రిషానా, లేదా త్రిష కాకుండా ఇంకెవరైనా నట,
అన్నది ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన విజయ్ అయితే ఇప్పటిదాకా స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు. సో ఈ పిటిషన్ ఏంటంటే ఏప్రిల్ 20వ తేదీన విచారణకు రాబోతూ ఉంది ఈ పిటిషన్. విజయ్కి ఆల్రెడీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 20వ తేదీన నువ్వు కోర్టుకు హాజరు కావాలి అని చెప్పేసి ఈ పిటిషన్ స్వీకరించి. ఇది మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే ఏప్రిల్ 20 అంటే ఏప్రిల్ మేలోనే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ ఉంది. ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవాలా, అభిమానుల్ని ఓటర్లుగా మార్చుకోవాలా, లేదంటే విడాకులు వ్యవహారాలు ఈ ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరగాల. ఇప్పుడు కోర్టుకు వచ్చారు అంటే విడాకులకు సంబంధించి పిటిషన్ పైన మీడియా అటెన్షన్ ఉంటుంది, ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తాయి. ఇదిగో అలాంటి విజయ్కా మీరు ఓటేసేది, ఆయన భార్య ఆరోపణ చేస్తూ ఉంది, ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఖచ్చితంగా టార్గెట్ అవుతాడు. డౌట్ లేదు దాంట్లో. సో విజయ్ మరి నిజంగానే ఒక మునిగిపోయే పరిస్థితిలాగా ఉంది విజయ్ పరిస్థితి. మరి వీటన్నింటినీ అధిగమించి విజయ్ ఎలా రాగలడు? ఎస్, రాజకీయాల్లోకి వచ్చాక అన్ని నిచ్చెనలుండు, పాములు ఉంటాయి, కాటేసే పాములు అన్నీ ఉంటాయి, దాటుకొని పోవాలి. ఆ పాములను దాటుకొని నిచ్చెనలెక్కి పోవాలి. విజయ్ ఏదో చేసేసాడు, విజయ్ ఇలాంటివాడు నేను అనడం లేదు. దీంట్లో ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీల కుట్ర కూడా ఉండొచ్చు. ఏమో 2 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారట విజయ్ అండ్ సంగీత. ఆవిడ మెదడేమైనా మార్చారా, మైండ్ ఏమైనా మార్చారా? ఈ టైంలో పిటిషన్ వేయించడం ఏంటి? కరెక్ట్గా ఎన్నికల తర్వాత అయినా వేయచ్చు, లేదు అంటే ఎన్నికలకు ముందు 1 ఏడాది క్రితమే వేస్తే ఈ పార్టీకి క్లియర్ అయిపోయేది, ఎవరి జీవితాలు వాళ్ళవి. కరెక్ట్గా 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు పిటిషన్ వేయించారు అంటే మరి ఆవిడ విజయ్ని అంటే వ్యక్తిగతంగా విజయ్ పైన కోపంతో కావాలని వేశారా, వెనక ఏదైనా పార్టీలుండి ఈ పిటిషన్ వేయించారా? పిటిషన్ వేయించడమే కాకుండా దీంట్లో ఒక నటి వివాహేతర సంబంధం అని ప్రస్తావించడం, ఇదంతా కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. విజయ్ ఏ విధంగా అధిగమిస్తాడో చూడాలి. వీళ్ళకి 1999లో వివాహం జరిగింది. ఒక షూటింగ్లో కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు, వెంటనే పెళ్లి కూడా చేసుకున్నారు. 25 సంవత్సరాల కొడుకున్నాడు, సంజయ్ జాసన్ ఎవరో పేరుంది, దివ్య అనే పాప 20 ఏళ్ల పాప కూడా ఉంది, 2 పిల్లలు, పెద్ద పిల్లలు. అంటే 99 అంటే 26, 27 సంవత్సరాల వైవాహిక బంధం వీళ్ళది. 2 ఏళ్ల నుంచి దూరంగా ఉంటాను అంటే 25 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది మరి? అలాంటి 25 ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళు మరి ఈ విధంగా విడిపోవడానికి నిజంగా నటే కారణమా, లేదంటే ఇతర కారణాలు అన్నదైతే నిజంగా అయితే వేచి అయితే చూడాలి. కానీ బట్ విజయ్కి ఆ కరూరు ఘటన, సినిమా ఆగిపోవడం, భార్య పిటిషన్ దాఖలు చేయడం, ఇలా దెబ్బ మీద దెబ్బ అయితే విజయ్ పైన పడతా ఉన్నాయి. మరి వీటన్నింటిని తట్టుకొని విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతాడా, లేదు అంటే ఇవి మరింత తీవ్రమై, ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో నైతిక విలువలు వ్యవహారాలపైన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఎక్కువగా జనాలు అవే టార్గెట్ చేస్తారు, ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అంటే బడుగు బలహీన వర్గాల ఓట్లని నమ్ముకుని విజయ్ వస్తూ ఉన్నాడు, అభిమానుల ఓట్లను నమ్ముకుని విజయ్ వస్తూ ఉన్నాడు. మరి వర్కౌట్ అవుతుందా లేదా, లేదంటే ఇవన్నీ భరించలేక వేరే పార్టీలతో అటు డిఎంకేనా లేదంటే అన్నా డిఎంకేనా పొత్తుకేమైనా వెళతారా ఏంటి అన్నది అయితే వేచి అయితే చూడాలి. నిజంగానే విజయ్ ఒక సెంటర్లో ఉన్నట్టుంది, ఒక 4 రోడ్ల సెంటర్లో ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో విజయ్ భార్య పిటిషన్తో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా అధిగమిస్తాడు. లేదు అంటే ఇలాగే కొనసాగితే విజయ్ నుంచున్న చోట కూడా కనీసం విజయ్ కూడా గెలవని పరిస్థితి వస్తుందేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి వీడియో పైన విజయ్ పార్టీ, ఆ పార్టీ పడుతున్న ఇబ్బందులు, నటి వివాహేతర సంబంధం ఆరోపణలు, భార్య పిటిషన్ దాఖలు చేయడం, విడాకులు, దీని వెనక ఏమైనా శక్తులు ఉన్నాయని మీరు ఏమైనా భావిస్తూ ఉన్నారా? నిజమా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.